హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయి పనులన్నీ? మా పనులన్నీ అయిపోయానండి. నేను ఈరోజు మధ్యాహ్నం పొద్దున టిఫిన్ తర్వాత ఏమేమి పనులు చేసుకున్నాను, ఎంత టైం పట్టిందో అదంతా కొంచెం చిన్న వీడియో తీశానండి. కొంచెం ఫుల్ లెంత్ కదా, కాస్త లెంత్ ఎక్కువ అనిపించవచ్చు. ప్లీజ్ అబ్బా మొత్తం ఎలా చేసుకుంటాం ఏంటో ఈ రోజు నుంచి నేను అన్నీ నా ఇంట్లో పనులన్నీ ఎలా చేస్తాను, ఎంత టైం పడుతుందో ఏంటో అదంతా చిన్న వీడియో తీసి పెడతాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నేను ఫస్ట్ ఏం చేశానంటే మామిడికాయ పప్పు చేశానండి. మామిడికాయ పప్పు తాలింపు పెట్టేసుకుని నెక్స్ట్ తర్వాత బెండకాయ ఫ్రై చేసుకుందామని అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను. మనము ఇంట్లో ఉంటాం కానీ ఏం పనులు ఉంటాయి, ఏం చేస్తారు లేడీస్ అని అనుకుంటారు కదండి. చాలామంది జెంట్స్కి అలానే అనిపిస్తుంది. అయితే మనం ఇంట్లో చేసే పనులన్నీ మనకే తెలుసండి, ఎవరికి తెలియదు. కానీ అందరూ అలా అనలేరు. కొంతమంది జెంట్స్ ఉంటారు కదా, మగవాళ్ళు కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం ఏం చేస్తారు మీరు అంటారు. ఈ వంట చేయాలన్నా కానీ బోల్ టైం పడుతుంది కదండి. పొద్దున్న లేచినప్పటి నుంచి 5:30 నుంచి మనకు సాయంత్రం పడుకున్నంత వరకు ఖాళీ ఉండకుండా ఏదో ఒక పనులు అవుతూనే ఉంటాయండి. అలా చేస్తూ ఉంటే ఒక్కొక్కటి కనిపిస్తూనే ఉంటాయన్నమాట. అలా ఖాళీ కూర్చోకుండా ఏదో కొద్దిసేపు కూర్చొని ఫోన్లు పట్టుకున్నా, టీవీ చూసినా మీరు చేసే పనులు ఇయ్యే కదా అని అంటారు. చాలామంది అంటారు ఇళ్లల్లో. కానీ మనం చేసే పనులు మనకే తెలుసు అండి, ఎవరికి తెలియదు కదా. కొంతమంది జెంట్సే కదా, లేడీస్ కూడా అంటారండి, ఇంట్లో ఉండి మీరు ఏం చేస్తున్నారు, ఇంట్లో ఏం పనులు ఉంటాయి అంటారు. కానీ మనం చేసే పనులు మనకే తెలుస్తుంది. ఒక ఇంట్లో ఉండే జాబ్ చేసుకునే వాళ్ళకి కూడా ఉంటాయి. ఇంట్లో చక్కబెట్టుకుంటారు, బయటకు వెళ్తారు. కానీ ఇంట్లో చేసుకొని బయటకు వెళ్తారు. కానీ కొంతమంది ఇంట్లో ఏం చేసుకోకుండా బయట జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. లేడీస్ కన్నాక అందరికీ ఏదో ఎవరికి తగ్గ పనులు వాళ్ళకి ఉంటాయండి. కానీ కొంతమంది లేడీస్ని తక్కువ చిన్న చూపు చూస్తారు. ఇంట్లో ఉండే జాబ్ చేసుకునే వాళ్ళు కాదు, ఇంట్లో వంట పని చేసుకుంటూ ఏం చేస్తారు, ఏం పనులు, పొద్దుంతా ఖాళీగానే ఉంటారు కదా అన్నట్టుగా అంటారు. కానీ ఈ పనులన్నీ ఎవరు చేస్తారండి? పొద్దున్నే లేచి గుమ్మం ఊడ్చుకొని ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత కిచెన్లోకి వచ్చేసి టీలు తాగే వాళ్ళకి టీలు, కాఫీలు తాగే వాళ్ళకి కాఫీలు, పాలు ఇచ్చే వాళ్ళకి పాలు అన్నీ చూసుకొని అన్నీ అయిపోయినాక స్నానం చేసుకొని పూజ చేసుకొని మళ్ళీ తర్వాత టిఫిన్లని, పిల్లలు క్యారేజ్ కట్టుకునే వాళ్ళు క్యారేజ్ కట్టుకోవాలి, పిల్లలు తినిపించుకునే వాళ్ళు తినిపించుకోవాలి. ఇన్ని పనులు ఉంటాయండి. ఇన్ని చేసుకుంటుంటాము. తీరిగా క్షణం ఖాళీ లేకుండా చేసుకుంటుంటేనే అంతవరకు అవుతుందండి. మనం అలే కాస్త కొద్దిసేపు రెస్ట్ లేకుండా ఉండదు కదండి ఎవరికైనా కానీ. కాసేపు కూర్చోవాలనిపిస్తుంది. అలా చేసుకుంటూ ఉంటేనే పొద్దున 10 లోపల అన్ని పనులు అయిపోతాయండి. అందరూ వెళ్ళాక కాస్త అన్ని టిఫిన్లు అన్నీ తోమేసుకోవాలి, గిన్నెలన్నీ. ఆ గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పొద్దున టిఫిన్ తినేసి అన్నీ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ మధ్యాహ్నానికి వంట చేసుకోవాలా. ఏదో ఒక వంట చేయాలి కదండి. మధ్యాహ్నం వంట అని మళ్ళీ మధ్యాహ్నం చేసిన గిన్నెలన్నీ తోముకుంటాము. ఎన్ని పనులు అండి, బోల్డ్ పనులు. నేను అసలు ఈరోజు పొద్దున 5:30కి లేసానండి. 5:30కి లేచి 2 బాల్కనీలు ఉంటాయి మాకు. 2 బాల్కనీలు శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టేసుకొని ఆ లోపల కిచెన్లోకి వచ్చేసి పాలు కాసేసుకొని స్నానం చేసి పూజ చేసుకొని దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఇడ్లీ పెట్టి చట్నీ చేసి కారపొడి చేసుకొని వాళ్ళన్నీ తినిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ శుభ్రం చేసుకొని కొన్ని గిన్నెలు కడిగేసుకొని తర్వాత మధ్యాహ్నానికి బెండకాయ ఫ్రై, మామిడికాయ పప్పు 2 చేసుకొని మళ్ళీ దాంట్లోకి సజ్జ రొట్టె చేశానండి. అన్ని పనులు చేసుకొని మళ్ళీ బోల్డ్ గిన్నెలు, అన్ని గిన్నెలు తోమేసుకొని స్టవ్ గట్టంతా క్లీన్ చేసుకోవాలి. మనకి ఏంటంటే పిండి పడిపోతుంది కదా, మొత్తం అన్నీ చేసుకొని క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకుంటేనే మన ఇల్లులాగా ఉంటుందండి. అదేంటో మనం చక్కగా సర్దుకొని రోజు కాస్త బద్ధకంగా అనిపిస్తుంది చూడండి. ఆ రోజు ఎక్కడ లేని చుట్టాలు వచ్చేస్తారు, ఎప్పుడు రాని వాళ్ళు వస్తారు. బాబాయ్ ఏంటి ఇంత వరస్ట్గా పెట్టుకుని వీళ్ళు ఇంతేనేమో రోజు అనుకుంటారు. ఆ రోజంతా మనకు పనులు చేసి అలసిపోయినందుకు అనిపించదు. వాళ్ళు వచ్చిపోయినాక అబ్బాయి ఎంత చెత్తగా పెట్టామో ఇల్లు అన్నంత ఫీల్ అయిపోతాము. కానీ అందరిలో అలానే ఉంటాయిలేండి. ఒక్కొక్కసారి ఎప్పుడో సడన్గా వచ్చినప్పుడు అలా అనిపిస్తుంది. ఒక్కోసారి నీట్గా పెట్టుకొని అన్ని పనులన్నీ అయిపోయినప్పుడు ఎవరు రారు. అట్లాంటప్పుడు కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ ఇంట్లో ఉండే లేడీస్ని మాత్రం ఎంతసేపు తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే వాళ్ళు మనకంటే జాబ్ చేసుకునే వాళ్ళకంటే ఎక్కువ, అంటే జాబ్ చేసుకునే వాళ్ళని తక్కువ చేయొద్దు. వాళ్ళు మంచిగా కష్టపడుతున్నారు, ఇంట్లో చేసుకొని అన్నీ చక్కబెట్టుకొని బయట ఆ బస్సులలో పడి పాపం చేసుకొని వస్తున్నారు. వాళ్ళు తక్కువ కాదు, ఇంట్లో ఉండే వాళ్ళని అలానే తక్కువ కాదండి, అందరూ సమానమే. కాకపోతే ఈ రోజుల్లో మగవాళ్ళతో కలిసిమెలిసి లేడీస్ కష్టపడుతున్నారండి. కాకపోతే ఇంట్లో కొంతమంది వంట చేసుకుంటూ వాళ్ళది ఏం పనులే అనుకుంటారు. ఇంట్లో వంట చేసే వాళ్ళు చాలా పనులు ఉంటాయండి. నిజంగా ఇంటి పని, వంట పని, పిల్లల పని అన్నీ చూసుకోవాలండి. ఏది చక్కబెట్టుకోవాలి, ఏవి ఉన్నాయో లేవో చూసుకోవాలి. మళ్ళీ ఈరోజుగా అవ్వకపోయిందా సరిపెట్టుకుంటామా కాదు, మళ్ళీ రేపు పొద్దునకి ఏం చేసుకుంటాం, రేపు నైట్కి ఏం చేస్తాం అన్నీ ఆలోచించుకుంటాము. కానీ ఇన్ని ఆలోచించుకొని ఇంత కష్టపడి చేస్తున్నా కానీ చాలామంది అసలు ఏం చేస్తారు, ఇంతసేపు ఫోన్లు టీవీలు అంటారండి. కానీ అది కరెక్ట్ కాదు కదండి. చాలా బాధ అనిపిస్తుంది. ఇంత చేసి కొని అనిపించదు.
కానీ ఎంత విన్నాక మీ ఇంట్లో జరిగిందా అని అంటారేమో. మా ఇంట్లో కాదండి, చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి, చాలామంది షేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మా ఇంట్లో కూడా ఉంటాయి, కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట, అన్నీ ఉండవు. కాకపోతే ఇంతగానో మేము అనుకోలేండి, మాకు బాగానే చూస్తారు. కొన్ని ఇళ్ళల్లో ఉంటాయని చెప్తున్నా. మీ ఇంట్లో కొన్ని ఇంతనా అంతా శుభ్రంగా చేసేసుకొని మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 1:20 అయిందండి. ఇది మొత్తం శుభ్రం చేసేసుకొని తర్వాత మధ్యాహ్నం పప్పు అయింది, రొట్టె అయిపోయింది, వైట్ రైస్ అయింది, అన్నీ అయిపోయినాయి. ఎంత శుభ్రం చేసేసుకొని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. లెంత్ ఎక్కువ ఉందని పక్కకి వెళ్ళిపోకండి, మొత్తం కంప్లీట్ చూడండి ప్లీజ్ అబ్బా. లైక్ చేయండి. ఈ రోజు నుంచి నేను అన్ని ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటున్నాను ఏంటో అని ఫుల్ లెంత్ పెట్టేస్తానబ్బా. ప్లీజ్ కాస్త ఎంకరేజ్ చేయండి. ఎవరు చూస్తున్నారు కానీ లైక్లు అయితే ఎవరు కొట్టట్లేదు. ఎందుకని నచ్చట్లేదా, బోర్ కొడుతుందా? బోర్ కొట్టేలా కాకుండా కాస్త మంచిగా పెట్టాలనిపిస్తుంది నాకు. ఏదైనా లోపాలు ఉంటే చెప్పండి. చూడండి ఎంత నీట్గా చేసుకున్నామో. లేడీస్ చేసే పనులు ఇది ఇంట్లో. ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే.